రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ పై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంది. ఈ బడ్జెట్ బహుజన వ్యతిరేకమని, ముఖ్యంగా బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని, నిరుద్యోగ యువత ఆశలు పూర్తిగా ఆవిరయ్యాయని ఆరోపిస్తోంది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు ఏఎస్ రావు నగర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఎండగట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు నేర్ధం భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 56% పైగా ఉన్న బీసీ జనాభాకు కేవలం 3.8% నిధులు మాత్రమే కేటాయించడం వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే చర్య అని మండిపడ్డారు. 3.25 లక్షల కోట్ల భారీ బడ్జెట్ లో బీసీ సంక్షేమానికి తక్కువ నిధులు కేటాయించడం ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా చూపుతోందని విమర్శించారు. అలాగే నిరుద్యోగ యువత ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ ప్రస్తావన కూడా బడ్జెట్ లో లేకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 55% ఉన్న బీసీ బిడ్డలు అంటే 4.5 కోట్ల జనాభాలో 2.5 కోట్ల పైచిలకు బీసీలో ఉన్నాం. మేమెంతో మాకంతా రాజధికారంలో, పరిపాలనలో, అన్ని వనంలో మాకు రావాలని, సామాజిక తెలంగాణ మాకు వస్తుందని ఈ రేవంత్ రెడ్డి గారు స్వయంగా అతను కూడా ప్రభుత్వం రాకముందు గద్దెనెక్కడానికి చేసిన ప్రబోధాలు చాలా ఉన్నాయి. 42% రిజర్వేషన్ చేస్తానని చెప్పాడు, అవి ఏం చేస్తాడు? 1,00,000 కోట్లతో బీసీ బడ్జెట్ ని మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను, ఆర్థిక సహాయం అందరికీ కూడా మేలు చేస్తుంది, బీసీలను మేలు పడతామని చెప్పిన ప్రగల్భాలు పలికినాడు. కానీ 3,24,00,000 కోట్ల బడ్జెట్ తెలంగాణ ఈ రాష్ట్ర బడ్జెట్ ఇలా మోసం చేసుకుంటూ అధికారం తీసుకొచ్చినాక కనీసం హాస్టల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు కనీసం భోజనం కూడా పెట్టే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. 175 మంది పిల్లల్ని ఏకంగా బలిదానం తీసుకున్న ప్రభుత్వాన్ని మనకు ముందు ఏదైతే ఝాన్సీ ఏ విధంగా చెప్పిందో మనము ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి మనల్ని వాళ్ళు తిట్టడం కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో మనందరం కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రతి కాలనీలో కానీ ప్రతి విషయంలో కానీ మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లేకుంటే మన ఇంకా 2.5 ఏళ్లలో నిండా ఉంచిపోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఎదుర్కొని దీన్ని మనం తెలంగాణలో మళ్ళా మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. బడ్జెట్ కేటాయించి మోసం చేశారు. ఈ మోసాన్ని ఎండగట్టాలి, ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఈ రేవంత్ రెడ్డి కేవలం మాటల మరాఠీ, కేవలం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మన కాదు, ముఖ్యమంత్రి కేవలం ఢిల్లీ పాలకులు, ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి ఈ ఘనాన్ని తెలంగాణ ప్రజలని సొమ్మును తీసుకెళ్లి మూటలుగా అప్పగించేసి కేవలం మాటలు మాట్లాడితో మాటలు చెప్పుకున్నాడు కానీ చేతల్లో ముందుకు పోతలేదు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ఈ అందరూ చెప్తున్నాయి. కేవలం 12 లక్షలు 12,000 మంది 12,000 కోట్లు ఇచ్చి 20,000 కోట్లు ఇస్తారని చెప్పేసి బీసీలు చేసినారు. ఈ రోజున్న నిరుద్యోగ సంస్థ చేసి వచ్చిన ఝాన్సీ గారు కూడా వారు కూడా కావాలని చెప్తున్నారు. మా నిరుద్యోగులకు సప్లాన్ చేస్తున్నారు, ఉద్యోగ సప్లాన్ పెట్టలేదు, ఆయన ఇస్తారని చెప్పిన ఉద్యోగులను ప్రతి గురించి ఎక్కడ కూడా ఒక మాట కూడా ఆయన నెరవేర్చలేదు. ఇక్కడ బీసీలనే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలను ఎస్సీలను కూడా 10,000 కాదు, మీ దళిత బంధు 12,000 ఇస్తారని చెప్పేసి మోసం చేస్తున్నారు. అంటే రైతాంగాన్ని మోసం చేసినారు. మీకు 10,000 కాదు, నేను 15,000 ఇస్తానని చెప్పినారు. రైతు కూలని మోసం చేసిన రేవంత్ రెడ్డి అంతెందుకు చింతబాబు కన్ననే కన్న పిల్లలకు ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్న 10 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ గారు ఇట్లా పుట్టిన పసిముందు నుంచి 12 ముసలి దాకా గౌరవంగా వాళ్ళందరినీ కూడా కుటుంబ సభగా కాపాడుకున్న సంక్షేమ పథకాలు తీసుకొచ్చినారు. పూర్తిగా సంక్షేమాన్ని గాలి వదిలిన ప్రభుత్వం అంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. ఈ బడ్జెట్ చూస్తే, ఈ బడ్జెట్ కేటాయింపు చూస్తే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ పైన ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా వ్యతిరేకించి ఇది సమాజంలో తెలియాలి, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలి. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే జిఎస్ఎంసీ ఎలక్షన్ లో మీరు మాట చెప్పారు, పని చేస్తారు. ఇక్కడ ప్రాంతాన్ని కూడా మోసం చేస్తారు రేవంత్ రెడ్డి. బడ్జెట్ లో 60% పైన హైదరాబాద్ ఒక వనరు ఇన్కమ్ సోర్స్ ఉంటాయి, కానీ కేటాయించింది ఏమీ లేదు. కేవలం ఒక మూసీ నారా పెట్టుకొని
దాని మీద బడ్జెట్ కేటాయించారు. అంటే ఇక్కడ ప్రాంతాన్ని మోసం చేస్తున్నాడు, ప్రజల్ని మోసం చేస్తున్నాడు. కేవలం అతను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మళ్ళీ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు మొండి చేయి చూపెట్టడం మళ్ళీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక మొండి చేయి. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దళిత బంద్ ఏర్పాటు చేస్తామని చెప్పింది, బీసీ బంద్ ఏర్పాటు చేస్తామని, అవన్నీ కూడా దుబ్బులు కలిపింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మహిళలకు 2500 ఇస్తా అని చెప్పింది, విద్యార్థులకు, విద్యార్థినులకు స్కూటీ ఇస్తా అని చెప్పింది, ఇవాళ కళ్యాణ లక్ష్మి పేరిట తులం బంగారం ఇస్తా అని చెప్పింది. ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలలో 100 రోజులు అమలు చేస్తా అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు దాన్ని మర్చిపోయి ఒక సోయి నిద్రలో పడుకొని ఇవాళ ఎటువంటి అసలు ప్రజలను పట్టించుకునే నాదుడే లేదు. ఇవాళ కేవలం మన రియల్ ఎస్టేట్ల కోసం, మన జాగాల కోసం పోరాటం చేస్తారు తప్ప వాళ్ళు ప్రజలకు మంచి పథకాలు అందిద్దాము, మంచి పరిపాలన చేద్దాం అనేది వాళ్ళు ఆగమర్చిన నిద్రలో ఉన్నారు. ఇటువంటిది జరిగితే రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మొండి చేయి చూపిస్తారు ప్రజలు. ఒక్క సీటు కూడా గెలవదు. ఈ రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం చేస్తారు ఈ ప్రజలు. జై బీసీ. కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి మన దళితులకు ముఖ్యంగా దళిత బంధు, కేసీఆర్ ప్రభుత్వంలో దళిత బంధు 10 లక్షలు ఇచ్చిన సందర్భంలో వీళ్ళు దళితులను మభ్యపెట్టి మేము కేసీఆర్ కంటే 10 లక్షలు ఇచ్చిన కేసీఆర్ మేము మా గవర్నమెంట్ వస్తే 12 లక్షలు ఇస్తామని మభ్యపెట్టి అందరితోటి ఎస్సీలతోటి కూడా ఓట్లు ఇప్పించుకొని ఈ రోజు 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా దళిత బంధు ఊసేయలేదు. ఈ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకోటి ఈ ఎంతో మంది మన ఎస్సీ విద్యార్థులు కూడా స్కాలర్షిప్ లేక ఏ బస్సులు ఇంటి లేకుండా హాస్టళ్లలో కూడా కరెక్ట్ సౌకర్యాలు లేకుండా కూడా ఇంకోటి ఈ ఎస్సీలకు కూడా మన కళ్యాణ లక్ష్మి కూడా ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది. అంటే వీళ్ళు 2 సంవత్సరాలు ఈ మన తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కూడా కంటిన్యూగా కళ్యాణ లక్ష్మి కంటిన్యూగా వస్తుంటే వీళ్ళు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం అని చెప్పి మోసం చేసి ఎస్సీలతోటి కూడా ఓట్లు వేయించుకొని ఒక 2 సంవత్సరాలు అంటే కొన్ని లక్షల మంది ఎస్సీలకు తులం బంగారం కూడా రాలే. ఇప్పుడు ఇది కూడా చాలా మోసం చేసినట్టు మేము కనుక మా ఎస్సీలము అందరం కూడా కలిసికట్టుగా ఈయనకు ఒక వార్నింగ్, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గట్టి వార్నింగ్ ఇస్తున్నాం. దళిత బంధు కానీ ఈ ఎస్సీలకు కూడా తులం బంగారం కానీ ఇప్పటికీ అమలు చేయకపోతే రానున్న రోజుల్లో ఈ జిహెచ్ఎంసీ పెద్ద ఎత్తున వీళ్ళకి గుణపాఠం చెప్తామని చెప్పి హెచ్చరిస్తుంది. ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మూడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేసింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు బీసీల పట్ల ఎందుకింత చులకన భావం కనబడుతుంది? అయ్యా, నువ్వు ఈ రోజు అధికారంలోకి రావడానికి ఆ రోజు ప్రవేశపెట్టిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అనేది మర్చిపోయినవు. నువ్వు బీసీ డిక్లరేషన్ లో 21 హామీలు ఇచ్చినవు బీసీలకు. ఏ ఒక్కటి కూడా నువ్వు ఇంతవరకు నెరవేర్చలేదు. 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి నేను కేంద్రానికి పంపినని చేతులు దులుపుకున్నావు. నువ్వు ఆ రోజు ఇచ్చిన హామీ ఏంది? రాజకీయ పరమైన 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పినావు. అది ఇంతవరకు అమలు చేయలేదు. అలాగే నువ్వు కాంట్రాక్టుల్లో కూడా 42% రిజర్వేషన్ ఇస్తాను, అది అమలు చేయలేదు. ఎంబీసీలకు మంత్రి పదవి ఇస్తాను, అది ఇంతవరకు ఊసేలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే మాకు 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తా అన్నావు. ఆ 1,00,000 కోట్ల బడ్జెట్ లో 25 లక్షలు ప్రకటించాలి. కానీ నువ్వు ప్రకటించిన బడ్జెట్ ఎంత? అందులో ఈ బీసీలకు నువ్వు ఇచ్చిన 3.8 బడ్జెట్ లో ఏం సరిపోతుంది? గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు 33 కులాలకు ఆత్మగౌరవ భవనాలు ఇచ్చారు. ఆ భవనాలు కట్టుకోవడానికి నువ్వు ఈ బడ్జెట్ లో మొండి చేయి చూపెట్టినావు. ఎవరి బీసీని ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నావు. రాబోయే రోజులలో బీసీలందరూ ఏకమై నీకు బుద్ధి చెప్పే తరుణం రేపు జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఉంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా 42% రిజర్వేషన్ అమలు చేయకుండా నువ్వు ఎలక్షన్లకు పోతే ఖచ్చితంగా నీకు బీసీ, ఎస్టీ, మైనార్టీలందరూ కలిసి తగిన బుద్ధి చెప్తారని కూడా హెచ్చరిస్తున్నాం. ఇంకా మొన్న జరిగిన కొమ్మెర ఘటనలో ఎస్సీలు, బీసీలు అందరం ఉన్నాం.
ఆ బాధితులకు ఇంతవరకు న్యాయం చేయలే. ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి వారిలో మిమ్మల్ని బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆ కుమ్మెర బాధితులను మీ దగ్గర తీసుకొని వాళ్ళకు తగిన న్యాయం చేయకపోతే తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యులు మీరే అవుతారని కూడా ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తూ జై బీసీ. జై తెలంగాణ. మరి నిన్న పెట్టిన బడ్జెట్ చూసుకుంటే గతంలో 40,000 కోట్లు పెట్టారు. మరి నిన్న చూస్తే దాన్ని కాస్త 17,000 కోట్లకు కుదించారు. మరి దీన్ని ఏ విధంగా చూస్తే మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించదలుచుకున్నాను. పొద్దున లేస్తే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మీ దళిత బిడ్డనే అనుకోండి, మీ మాదిగ బిడ్డలాగా అనుకోండి అని అంటాడు. మరి ఈ యొక్క మాదిగ బిడ్డలకు మీరు ఏం ఉపయోగకరమైన పనులు చేస్తున్నారో మాకు తెలియపరచాల్సిందిగా నేను ఈ యొక్క మీడియా సమావేశంగా అడుగుతున్నాను. మరి ఈ బడ్జెట్లో దళితులకు బహుజనులకు మొత్తం అన్యాయం జరిగింది, తీవ్రంగా ఖండిస్తున్నాను. కానీ ఈసారైనా మరి దళితులకు సరైన బడ్జెట్ పెడతారని నేను అనుకుంటున్నాను. మరి ఈ యొక్క బడ్జెట్లో కరెక్ట్ అయిన సమాధానం రావాలి, లేకుంటే ఎక్కడైనా కానీ మిమ్మల్ని మీ మంత్రివర్గాన్ని ఎక్కడ తిరగనీయకుండా చేస్తామని ఈ విధంగా నేను మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాను.